నెక్స్ట్ యూనిట్ అన్నానా ఇంకా 2-3 లెక్కలు ఉన్నాయి ఏం చెప్పింటానే. లేదు మేడం. ఉన్నాయి చెప్పద్దా. మీకు సిలబస్ పెట్టిన పేపర్ ఉందా? వాట్సాప్లో పెట్టింటి ఉన్నదా? వాట్సాప్లో పెట్టింటి చూడండి మా. నేను ఆయనతో పెట్టాను. జేసీపీ వచ్చిందంట. తెల్లారు వస్తున్నాడు, టైర్లన్నీ మార్చుకుంటా ఉన్నాడు. అది పోయిస్తుందా? సేమ్ కాడికి జేసీపీ పోయిందంట. తెల్లారి రాజు పెరిగేది. నేను వస్తా ఉండడానికి పోమాను. ఏమీ అవుతారు ఊరికి టైం ఉంటే బొమ్మలు చంద్ర ఉండాలి. అది కూడా హలో ఉండు ఏందో చెప్తానడా. వాళ్ళకి చెప్తావు కదబ్బా స్వామి. ఇంకేంది అందుకు కాదా చెప్పింది నిన్న. ఏమంట తూ నువ్వు గమ్మునుండు ఇంకా చెప్పద్దు. చంద్రబాబు పోయినాడు కదా, బయలుదేరి పోనీ నువ్వు కూడా ఊరికే ఎందుకు. జేసీపీ వచ్చిందంటే చంద్ర ఉండాలి. నువ్వేం బాగుతున్నా చంద్ర ఉన్నాడు అండి సైడ్ కాడ. పోయి అట్లా పోయి చెప్పేట భయం, చెప్పు భయం, చెప్పేకి భయం. నేను మాయం మీద మాట్లాడతాను. పొద్దు ఇదే రామాయణం అనుకో చేస్తారు. ఏం తేలంత టెన్షన్. మీరు వచ్చి చేసుకోకుండా. A life insurance company gets its valuation made once in every year. Its life assurance fund on 31/3/2016 amounted to 63 lakh. నువ్వు ఎందుకు కిషన్ గట్టిగా మాట్లాడుతాను? నేను క్లాస్ చెప్తాను అంటాను. 63,84,000 before providing 64,000 for the shareholders dividend for the year 2015-16. Its actuarial valuation due on 31/3/2016 disclosed a net liability of 60,80,000 under assurance annuity contracts. An interim bonus of 80,000 rupees was paid to the policyholders during the 2 years ending 31/3/2016. Prepare a statement showing the amount now available as bonus to policyholders. ఇక్కడ ఏమి ప్రిపేర్ చేయమన్నాడు? స్టేట్మెంట్ షోయింగ్ ద అమౌంట్ నౌ అవైలబుల్ యాజ్ బోనస్ టు పాలసీ హోల్డర్స్. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీటు ప్రిపేర్ చేసి తర్వాత పాలసీ హోల్డర్స్కి బోనస్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, A life insurance company gets its valuation made once in every years.
every once in every years. A life insurance company gets in its valuation made once in every years కాదు every 2 years అక్కడ. ఇట్స్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అని ఒక జీవిత బీమా కంపెనీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఎవరీ 2 years అని రాసుకోండి మళ్ళా రాసేప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి మూల్యాంకనం చేస్తుందంట. 31/3/2016 తేదీన ఆ కంపెనీ జీవిత బీమా నిధి నిల్వ 63,84,000. ఈ నిల్వ 2015-16 సంవత్సరానికి వాటాదారులకు డివిడెండ్ 64,000 రూపాయలు ఏర్పాటు చేయకముందు గణన చేసింది. ఇది 64,000 కన్నా ముందు గణన చేసిండేది. 31/3/2016 తేదీన బీమా గణకుని ప్రకారం కంపెనీ నికర బాధ్యత వచ్చేసి 60,80,000. అయితే 31/3/2016లో అంతమయ్యే 2 సంవత్సరాల కాలంలో అండర్ అష్యూరెన్స్ ఒకటి చూడండి నెట్లో 2 సంవత్సరాల ఇక్కడ ఇచ్చినాడు మళ్ళీ 2 years అక్కడ లేదు. ఆ 2 సంవత్సరాల కాలంలో పాలసీదారులకు 80,000 రూపాయలు మధ్యకాలిక బోనస్ ఇవ్వబడుతుంది. ఇంటీరియం డివిడెండ్ 80,000 రూపాయలు బోనస్ మధ్యకాలిక బోనస్ ఇంటీరియం బోనస్గా చెల్లించబడుతుంది. ఈ విధంగా ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ద అమౌంట్ నౌ అవైలబుల్ యాజ్ షోన్ యాజ్ బోనస్ టు పాలసీ హోల్డర్స్. పాలసీదారులకు బోనస్ రూపంలో లభ్యమయ్యేటటువంటి మొత్తాన్ని చూపేటటువంటి పట్టిక తయారు చేయమన్నారు. ఓకే, చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? మేడం కనిపిస్తుంది మేడం. ఓకే, చూసుకోండి. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2016. particulars amount particulars amount 28 ఇప్పుడు దీంట్లోకి వస్తే ఇక్కడ చూడండి మా లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అమౌంటెడ్ టు అన్నాడు. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ మామూలుగా మనం దేంట్లో వేస్తాన్నామో ఏ షెడ్యూల్లో వేస్తాన్నామో లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఏ షెడ్యూల్లో వేస్తాన్నాం? మునితేజ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఏ షెడ్యూల్లో వేస్తా ఉంటుంది? 6th మేడం. ఓకే, 6th షెడ్యూల్ అంటే అది అసెట్స్లోకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఇక్కడ మనకి ఏమి
బై లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి 31/3/16లో ఇచ్చాడు కదా, అది ఇక్కడ ఇటువైపు వేస్తాం. By లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ ఇది బ్యాలెన్స్ షీట్ మా బి బార్ ఎస్ పెట్టాను 63,84,000. తర్వాత నెట్ లైబిలిటీ అక్కడ కింద చూడండి, డిస్క్లోడ్ ఏ నెట్ లైబిలిటీ ఆఫ్ 60,80,000 రూపీస్ అండర్ అష్యూరెన్స్ అని. కాబట్టి 2 నెట్ లైబిలిటీ యాజ్ పర్ actuarial valuation 60,80,000 60,80,000. తర్వాత ఇప్పుడు 2 సర్ప్లస్ మన కింద ఎటువైపు తక్కువ ఉంటే అది సర్ప్లస్, ఇక్కడ ఎక్కువ, ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది కాబట్టి రెండు వైపులా ఈ మొత్తాన్ని వేస్తాం. 63,84,000 63,84,000. ఈ వేరియేషన్ ఎంతైతే ఉందో అది 4,008 అంటే 0.3 ఓకే. 3,04,000 అనేది 2 సర్ప్లస్. ఇదేమిది బ్యాలెన్సింగ్ ఫిగర్. అర్థమైందా? ఇది వాడే ఇచ్చేసాడు. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అంటే అసెట్స్ సైడ్ వేస్తాం, తర్వాత నెట్ లైబిలిటీ ఇటు సైడ్ వేస్తాము. ఎంతైతే వేరియేషన్ ఉందో అది సర్ప్లస్ అని రాస్తాం, బ్యాలెన్సింగ్ ఫిగర్. అర్థమైందా? ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ స్టేట్మెంట్ షోయింగ్ అని చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తీసుకున్నారా? తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ షోయింగ్ బోనస్ due to policy holders. Statement showing bonus due to policy holders. Okay. తర్వాత particulars ఏడు కాదు. తర్వాత సర్ప్లస్. ఇప్పుడు వచ్చిండేది మనకు సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. ఎంత వచ్చింది? 3,04,000. ఇప్పుడు వచ్చిండేటటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్. తర్వాత ప్లస్ ఇంటీరియం బోనస్ వచ్చింది చూడండి, లెక్కలో ఇచ్చాడు. ఇంటీరియం బోనస్ పెయిడ్ టు పాలసీ హోల్డర్స్. ఎంత ఉంది లెక్కలో? 80,000. ఇది యాడ్ చేసుకుంటాం.
84,000. తర్వాత మైనస్ డివిడెండ్ చూడండి ఎంత ఉందో, 84,000 అయింది. డివిడెండ్ బిఫోర్ ప్రొవైడింగ్ షేర్ హోల్డర్స్ డివిడెండ్ 64,000, కాబట్టి మైనస్ డివిడెండ్ ఫర్ 2015 16 డ్యూ టు ఎంత పైకి పోయినాడా షేర్ హోల్డర్స్ ఆయన వచ్చినా 64. నోట్ చేసుకుంటా రీడింగ్ చూడండి. ఎంతది పేపర్ వేసుకున్నావా? నెట్ ప్రాఫిట్ నెంబర్ ఇక్కడ చూడండి. మైనస్ డివిడెండ్ ఫర్ 2015 16 డ్యూ టు షేర్ హోల్డర్స్ 64,000 తీసేస్తే నెట్ ప్రాఫిట్ వచ్చి 3,20,000, 3,02,000. తర్వాత 5,2,1 పాలసీ హోల్డర్స్ 5,2,1 ఇది మామూలుగా 94% తీసేయాలన్నమాట. విల్ గెట్ పాలసీ హోల్డర్స్ విల్ గెట్ 95% ఆఫ్ 3,20,000. దీనిపైన 95% క్యాలిక్యులేట్ చేయండి. పాయింట్ చెప్పినాడు కదా 5 అని. చెప్పలేదు. నెంబరు పాయింట్ అంటే ఆడిపోయినా రీడింగ్ ఓకే 95% వచ్చి 3,04,000. మూడు తర్వాత పాయింట్ పాలసీ హోల్డర్స్ విల్ గెట్ 95% ఆఫ్ 3,20,000. క్యాలిక్యులేట్ చేస్తే 3,04,000 వచ్చింది. మైనస్ బోనస్ ఆల్రెడీ paid to the policy holders ఆల్రెడీ పెయిడ్. ఇక్కడ ఇంతకుముందు ఉంది చూడండి, ఇంటీరియం బోనస్ 80,000, అదే పెయిడ్ వాజ్ పెయిడ్ టు ద పాలసీ హోల్డర్స్ డ్యూరింగ్ ద 2 years అన్నాడా లేదా? అండ్ ఇంటీరియం బోనస్ ఆఫ్ 80,000 వాజ్ పెయిడ్ టు ద పాలసీ హోల్డర్స్ డ్యూరింగ్ ద 2 years ఎండింగ్. ఓకే, ఆల్రెడీ పెయిడ్ టు ద పాలసీ హోల్డర్స్ ఎంత? 80,000. 80 వాటికన్నా బొండా రూమ్లోకి పో కిషన్ చూడు లేసి పొట్ల రికార్డు కాదేమో, తలకాయ నొప్పి. ఆ రూమ్లో వాళ్ళు అప్పుడు ఓన్ రమ్ పని వచ్చింది, నేను ఇడికి ఏం వినపడలేదు. ఎక్కువసేపు చూడండి మా ఇక్కడ సర్ప్లస్ యాజ్ పర్ అది బ్యాలెన్స్ షీట్ వేసినాము. అష్యూరెన్స్ ఫండ్ రైట్ సైడ్ వేసాం, లెఫ్ట్ సైడ్ నెట్ లైబిలిటీ వేసినాం. రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇది సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. ఇంతకుముందు వేసినటువంటి బ్యాలెన్స్ షీట్లోది ఇక్కడికి తెచ్చినాం. తర్వాత ఇంటీరియం బోనస్ వస్తే యాడ్ చేసుకుంటాం, ప్లస్ ఇంటీరియం బోనస్ పేడ్ టు పాలసీ హోల్డర్స్ 80,000, ఇది ఒక సంవత్సరానికి. తర్వాత మైనస్ డివిడెండ్ వచ్చి 64,000, ఇది తీసేస్తే 3,20,000 అనేది ప్రాఫిట్. 3,20,000 నెట్ ప్రాఫిట్.
తర్వాత పాలసీ హోల్డర్స్ విల్ గెట్ 90% 95% ఆఫ్ 3,20,000. ఈ 3,20,000 పైన 95% క్యాల్కులేట్ చేస్తే 3,04,000 వస్తుంది. తర్వాత మైనస్ బోనస్ ఆల్రెడీ పెయిడ్ టు ద పాలసీ హోల్డర్స్. ఆల్రెడీ ఎంత పే చేశారో 80,000. ఈ 80,000 ఇక్కడ తీసేస్తాం అనమాట. తీసేస్తే ఇప్పుడు ఎంత 2,24,000 అమౌంట్ డ్యూ టు ద పాలసీ హోల్డర్స్ ఇంతేమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైంది ఇది? సరే, నెక్స్ట్ మా లెక్క పెట్టినా చూస్తారా? 9th ప్రాబ్లం. చూడండి మా, దీంట్లో లైఫ్ ఫండ్ ఆఫ్ ఏ లైఫ్ అష్యూరెన్స్ కంపెనీ వాస్ 86,000, 48,000. లైఫ్ అష్యూరెన్స్ అంటే ఇది బ్యాలెన్స్ షీట్లో, వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్లో రైట్ సైడ్ వేస్తాం అనమాట. తర్వాత యాజ్ ఆన్ 31/3/2016 ద బోనస్ పెయిడ్ డ్యూరింగ్ ద అండర్ ఇంటరిమ్ వాల్యుయేషన్ పీరియడ్ వాస్. ఇంటీరియం వాల్యుయేషన్ పీరియడ్ వచ్చి మైనస్ చేస్తాం. తర్వాత ద పీరియాడికల్ యాక్చురియల్ వాల్యుయేషన్ డిటర్మైన్ ద నెట్ లైబిలిటీ. అది 74,25,000 ఇటు సైడ్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వేస్తాం. తర్వాత సర్ప్లస్ బ్రాడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ వాల్యుయేషన్ వాజ్ 8,50,000. ఇది సర్ప్లస్ అని మైనస్ చేస్తాం. తర్వాత ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ప్రపోజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ 9,31,000. ఇది కూడా మైనస్ చేస్తాం. ప్రపోజ్డ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ టు డివైడ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ షేర్ హోల్డర్స్ అండ్ ద పాలసీ హోల్డర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:10. తర్వాత ఇక్కడ ఏమడిగినాడు? షో ద వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్, ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద వాల్యుయేషన్ పీరియడ్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సర్ప్లస్. ఈ 3 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేమ్మా, ఇవి చూడమన్నాడు, వేస్తాం. సింపులే చూడండి, ఇంతకుముందు మాదిరే ఇది కూడా ఈజీనే. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ as at 31/3/2016. దే అయిపోయి ఎందుకు రప్ప? నేను నాన్న పోతాంలే తెల్లారికి. అయిపోతుంది, నేను కూడా వస్తాను ఇప్పుడు. ఓకేమా, ఇది చూడండి. పర్టికులర్స్, అమౌంట్, పర్టికులర్స్, amount, particulars, amount. Particulars, amount by life assurance life fund as per balance sheet. బ్యాలెన్స్ షీట్ ప్రకారం లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్
86 lakhs 48,000. 86 lakhs 48,000. తర్వాత 2 net liability as per actuarial valuation ఎంత ఉంది? 74 lakhs 25,000. తర్వాత రిమైనింగ్ ఏమ్మా రిమైనింగ్ ఎటువైపు తక్కువ ఉంది, ఇటువైపు తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఏమంటామ్మా దీన్ని? ఇటువైపు తక్కువ ఉన్నది సర్ప్లస్ మేడం. టు సర్ప్లస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత తక్కువ ఉందో చూస్తాం. 25 ఒక 23 48,000, మళ్ళీ 4 0 9 7 23,000. ఓకే, నా 23,000 ఒక 25 48, తర్వాత 48, తర్వాత 4 ఉంది. 4 ఉందంటే ఇది టోటల్ వేయాలి కదా, నేను ఇంకా మంచిదాన్ని తీసేస్తాను. 4 ఉంది, 2 6 4 2 6, తర్వాత 7 ఉంది కాబట్టి 1. ఇప్పుడు ఎంత అయింది? 12,23,000. 12,23,000. అర్థమైందా? బ్యాలెన్సింగ్ ఫిగర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ తీసుకోండి మా స్క్రీన్ షాట్. తీసుకున్నా మేడం. తరువాత నెక్స్ట్ క్యాలిక్యులేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోమా. తీసుకున్నారా? తీసుకున్నా మేడం. తర్వాత క్యాలిక్యులేషన్ ఫస్ట్ది అయిపోయింది, వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. రెండోది ఏమి? బి చూడండి. బి ఏముంది? ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద వాల్యుయేషన్ పీరియడ్. నెట్ ప్రాఫిట్ వాల్యుయేషన్ పీరియడ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్
వాల్యుయేషన్ పీరియడ్ ఏం చెప్పు చంద్ర, రేపు రమ్మన్నా ఇప్పుడు రమ్మన్నా చంద్ర ఏం చెప్పేదా? పర్టికులర్స్ అమౌంట్. ఇప్పుడు చూడండి, సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ 12,23,000 అక్కడ వచ్చిండే. తర్వాత ఇంటీరియం బోనస్ ఇంతకుముందు మాదిరే, ఇంటీరియం బోనస్ పెయిడ్ టు పాలసీ హోల్డర్స్ 1,48,000 యాడ్ చేస్తే 11,703 13,71,000 మైనస్ surplus at the beginning of the గేట్ తీసుకురా of the period విశాల్. ఎంతుంది లెక్కలో 8,50,000 నూనె ఏం చేయాలంటావు? 8,50,000 ఇది తీసేస్తే మైనస్ చేసినాము, అప్పుడు 21,000 13లో 8 పోతే 5,21,000 నెట్ ప్రాఫిట్. అడేమో పిలుస్తాడు నెట్ ప్రాఫిట్ 5,21,000 నెట్ ప్రాఫిట్. ఇది అర్థమైంది అందరికీ? అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చెప్తాను. ఛార్జ్ ఉందో లేదో రెడీ చేస్తావు ఇప్పటికే. స్క్రీన్ షాట్ తీసుకున్నావమ్మా? తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే, నెక్స్ట్ వన్. స్టేట్మెంట్ సి, థర్డ్ వన్ ఏం అడిగినాడు? ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సర్ప్లస్. స్టేట్మెంట్ షోయింగ్ distribution of surplus particulars amount particulars amount total surplus ma, total surplus 13,71,000. అంటే ఇది ఇంతకుముందు ఉన్నింది కదా సర్ప్లస్, ఇంటీరియం బోనస్ యాడ్ చేసి 13,71,000. తర్వాత మైనస్ పోతానడా సర్ప్లస్, ఒక నిమిషం ఉండమన్నా, నేను అయిపోయింది ఈ క్లాస్. టు బి సర్ప్లస్ టు బి ఇక్కడ చూడండి మా క్యారీడ్ ఫార్వర్డ్ ఉంది చూడండి. డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ప్రపోజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ 9,31,000 9,31,000 తీసేసి అప్పుడు ఎంత వస్తుంది? 40,000 30లో 9 పోతే
4,40,000. ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ టు షేర్ హోల్డర్స్ 4,40,000 into 1/11. 1/11 10/11 1:, చూడండి మా 1/10 1:10 రేషియో ఉంది. ఇప్పుడు ఇది 1/11 వచ్చేసి ఎంత వస్తుంది? 11 4 సార్ 40,000. 1/11 వచ్చి ఇది అనుకోండి 4,40,000. దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 1/11 40,000. 1/11 మా 11తో క్యాలిక్యులేట్ చేస్తే 40,000. కాబట్టి ఇది 40,000. తర్వాత ద పాలసీ హోల్డర్స్ 4,40,000 into 10/11. 10/11 ఈక్వల్స్ టు 10తో ఇది చేస్తే 4 lakhs వస్తుంది మా. ఇది ఎంత వస్తుంది? ఓకే, ఇదే 4 lakhs. తర్వాత ఇంటీరియం బోనస్ ఆల్రెడీ మైనస్ ఇంటీరియం బోనస్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత ఉంది చూడండి. అది చూడండి మా సెకండ్ పాయింట్ చూడండి. ద బోనస్ పెయిడ్ డ్యూరింగ్ ద అండర్ ఇంటీరియం బోర్డ్ వాల్యుయేషన్ పీరియడ్ వాజ్ 1,48,000. 1,48,000. ఇది దీనిలో నుంచి ఇది తీసేస్తే 48 అంటే 52 ఒక 2,52,000. 3లో 1 పోతే 2,52,000. ఓకే అమ్మా, అర్థమైందా? ఇది అమౌంట్ పేయబుల్ టు పాలసీ హోల్డర్స్ 2,52,000. దీనిలో నుంచి ఇది కూడుకుంటే ఎంత వస్తుంది? 2,92,000. 2,92,000. చూడండి, అర్థమైందా? చూడండి, ఇది టోటల్ సర్ప్లస్. తర్వాత సర్ప్లస్ టు బి మైనస్ 9,31,000 తీసేస్తే 4,40,000 వచ్చింది. తర్వాత షేర్ హోల్డర్స్ 1/11 1:11 రేషియో ఇచ్చాడు. అప్పుడు 440,000 వచ్చింది 1కి. ఇప్పుడు 1:10 అంటే 1 + 10 = 1/11 10/11. తర్వాత ద పాలసీ హోల్డర్స్ 10/11 ఈక్వల్స్ ఎంత వస్తుంది? 4 లక్షలు. తర్వాత మైనస్ ఇంటీరియం బోనస్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ 1,48,000 లెక్కలో ఇచ్చినాడు. 1,48,000. 4 lakhsలో నుంచి 1,48,000 తీయేస్తే 2,52,000. ఈ రెండు యాడ్ చేస్తే 2,92,000. అమౌంట్ పేయబుల్ టు పాలసీ హోల్డర్స్ 2,92,000. ఇంతేమా? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఇంకంతేమా. నెక్స్ట్ మీకు కంప్యూటర్ ఏమో కదా అవరు? అవును మేడం. ఓకే,
మీద ఇంక్లూడ్ అయిపోతుంది మేడం. పచ్చిమిరపకాయలు కొన్ని,
కిచెన్ లో అయితే దేవుడు కరెంట్ అయిపోతుంది. నువ్వా ఊరికే డిసప్పాయింట్ అయిపోతుంది.